వెల్కమ్ టు సీవీ టు యువర్ సెల్ఫ్. ఈరోజు మనము షర్ట్ కాలర్ అంబ్రెల్లా కుర్తీ కుట్టడం నేర్చుకుందాము. ఈ క్లాత్ 3 మీటర్స్ 44 ఇంచెస్ పన్నా ఉందండి. దీనిని రివర్స్లో 41 ఇంచెస్ దగ్గర ఫోల్డ్ చేసుకొని ఆ తర్వాత ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో ఇంకోసారి ఫోల్డ్ చేసుకుంటున్నాను. అంటే 4 లేయర్స్ అవుతుంది. రివర్స్లో చేసుకోవాలి. మార్కింగ్ రివర్స్ దాని పైన వేస్తే ఏం కాదు, కనిపించకుండా ఉంటుందని. మంచిగా ఫోల్డ్ చేసుకొని ఫుల్ బస్ట్ మెజర్మెంట్ ఎంత ఉందో అందులో 2 ఇంచెస్ యాడ్ చేసుకొని ఎంత వస్తుందో అంత ఇక్కడ మనకి రావాలి. నాది 38 ఇంచెస్ ఉంది, అందులో 2 ప్లస్ యాడ్ చేస్తే 10 ఇంచెస్ దీని కర్వ్ రావాలి పైన. అక్కడ ఫుల్ బస్ దగ్గర ఇది అటాచ్ అవుతుంది అన్నమాట. 12 ఇంచ్ దగ్గర కాలేదు, అందుకని నేను 12.5 ఇంచ్కి మెజర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా తక్కువ ఉంది కానీ ఓకే, అది స్ట్రెచ్ అవుతుంది కదా. పైన ఎంత ఉందో, పైన అప్పర్ పోర్షన్ 11 ఇంచెస్ సివింగ్ అలవెన్స్ కోసమని 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. 10.5 ఇంచ్ వరకు పెట్టుకొని నా కుర్తీ లెంత్ 38 ఇంచెస్ మెజర్ చేసుకుంటున్నాను. పైనుండి అయితే ఈజీ అవుతుందని కార్నర్ నుండి మెజర్ చేస్తున్నాను. ఇది ఫుల్ బస్ట్ దగ్గర అటాచ్ అవుతుందండి. కొద్దిగా కంఫర్టబుల్గా ఉండే కుర్తీ అన్నమాట. ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. ఈ విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకుందాము. ఏదైతే మార్క్ చేసుకున్నామో పైన మాత్రం అటాచ్ అయ్యే పోర్షన్లో మార్క్ చేసుకున్న దానికన్నా పైనుండే కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది క్రాస్ ఉంటుంది, స్ట్రెచ్ అవుతుంటుంది, అందుకని ఈ విధంగా కట్ చేసుకొని దీన్ని హ్యాంగర్కి హ్యాంగ్ చేసి పెట్టుకోవాలి, పిన్స్ పెట్టుకొని. అంటే ఏదన్నా కిందికి మీదికి అయినా కూడా హ్యాంగ్ చేసి పెట్టుకోవాలి వన్ డే. ఇది అప్పర్ పార్ట్ పోర్షన్ అండి. స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని షోల్డర్ ప్లస్ 1 ఇంచ్ వేసుకోవాలి. ఇక్కడ 8 ఇంచ్ పెట్టుకుంటున్నాను. కాలర్ నెక్ కాబట్టి 1.5 ఇంచ్ షోల్డర్ డౌన్ చేయాలి. నెక్ 3 ఇంచెస్. షోల్డర్ డౌన్ అయిన దగ్గర నుండి 3 ఇంచ్ మార్క్ చేసుకున్న దానికి క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఎంతుందో షోల్డర్ దాంట్లో 1/4 ఇంచ్ తక్కువ చేసుకొని ఆర్మూల్ లెంత్ పెట్టుకోవాలి. ఫుల్ లెంత్ అపెక్స్ పాయింట్ లెంత్ ఏమో 11 ఇంచెస్. ఇది అప్పర్ బాడీ 11 ఇంచెస్ పైనకే వస్తుంది, అందుకని సీమింగ్ అలవెన్సెస్ కోసమని నేను 1/2 ఇంచ్ అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని 12 ఇంచ్ వరకు మార్క్ చేసుకున్నాను. ఇది ఆర్మోల్ లైన్ గీసుకొని అందులో ఆఫ్ చేసుకోవాలి. అక్కడ 1/2 ఇంచుకు 1 లైన్ తక్కువ లోపలికి మార్క్ చేసుకోవాలి. కార్నర్ దగ్గర 1.1 ఇంచ్ మార్క్ చేసుకొని ఫుల్ బస్ట్ ఎంత ఉందో అంతే పెట్టుకోవాలి. అప్పర్ బస్ట్లో కూడా 10 ఇంచెస్ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా లూజింగ్ కోసమని ఫ్యూచర్లో ఇలా ఫ్రెంచ్ కర్వ్తోని
డ్రా చేసుకోవాలి. ఒకసారి మెజర్ చేసుకుంటున్నాను పర్ఫెక్ట్గా ఉందా లేదా. 12 ఇంచ్ దగ్గర కూడా 10 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. 1.5 ఇంచ్ సీమ్స్ కోసమని, లూజింగ్ కోసమని, 1 ఇంచ్ బ్యాక్ నెక్, సైడ్కి కూడా 3/4 ఆర్ 1 ఇంచ్ పైకి పెట్టుకొని క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ కోసమని 1 ఇంచ్ షోల్డర్ సైడ్ నుండి ఆర్మోల్ సైడ్ నుండి నెక్ సైడ్ నుండి 1.25 ఇంచెస్. ఇది అన్ని సైజులో సేమ్ ఇలాగే పెట్టుకోవాలి. ఇదే మెజర్మెంట్ కానీ కాదు, అన్ని మెజర్మెంట్స్ కోసము ఇలాగే సేమ్ పెట్టుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఆర్మోల్ సైడ్ 1 ఇంచ్ లోపలికి, ఫ్రంట్ ఆర్మోల్ కోసం అండి ఇది. దాన్ని కూడా ఫ్రెంచ్ కర్వ్తోనే ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇది అన్ని సైజులకి ఇలాగే డ్రా చేసుకోవాలి. 0.75 ఆర్ 1 ఇంచ్ సైడ్కి పెట్టుకొని మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా డ్రా చేసుకోవాలి. అప్పర్ చెస్ట్ ఫుల్ బస్ట్ దగ్గర. అలాగే బ్యాక్ షోల్డర్ ఎంత ఉందో అంతే మెజర్ చేసుకొని ఫ్రంట్ షోల్డర్కి పెట్టుకోవాలి. కానీ నేను ఇక్కడ తప్పు చేశాను, బ్యాక్ షోల్డర్ టునే మెజర్ చేస్తున్నాను, రాంగ్ అయింది. నేను తర్వాత సెట్ చేసుకుంటాను. ఇక్కడ మర్చిపోయి నేను బ్యాక్ ఆర్మోల్ నుండి మెజర్ చేసుకున్నాను ఫ్రంట్కి బదులుగా. తర్వాత దాన్ని కట్ చేసినప్పుడు నేను ప్రాపర్గా కట్ చేసుకుంటాను. డీప్ మాత్రము బ్యాక్ నెక్ ఎంత ఉందో అందులో క్వార్టర్ ఇంచ్ యాడ్ చేసుకొని, అంటే 3.25 ఇంచెస్ యాడ్ చేసుకొని ఫ్రంట్ డీప్ పెట్టుకోవాలండి. కార్నర్ నుండి 1 ఇంచ్ మార్క్ చేసుకొని ఈ విధంగా ఫ్రెంచ్ కర్వ్తో డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ నెక్, ఇది బ్యాక్ నెక్. ఇప్పుడు కట్ చేసుకుందాము. మనము ఎప్పుడైనా కూడా నాచెస్ పెట్టుకోవాలి మనకు గుర్తుండడానికని. ఒకవేళ కిందికి మీదికి అయినా కూడా ప్రాపర్గా అక్కడ నాచెస్ పెట్టుకున్నందుకు మనకు ఏం ప్రాబ్లం కాదనమాట. నేను బ్యాక్ మెజర్మెంట్స్తోనే కట్ చేస్తున్నాను, తర్వాత ఫ్రంట్ది కట్ చేస్తాను. ఇది బ్యాక్ కోసమే. నెక్ దగ్గర కూడా ఇలా నాచ్ పెట్టుకుంటున్నాను. బ్యాక్ నెక్ కట్ చేసేప్పుడు ప్రాబ్లం కాదని. ఈ విధంగా రెండు కూడా సెపరేట్ చేసుకుందాము. ఇది ఫ్రంట్, అది బ్యాక్. కదలకుండా నేను పిన్స్ పెట్టుకుంటున్నానండి. ఇది బ్యాక్ నెక్ కట్ చేయలేదు కదా, అందుకని 1 ఇంచ్ బ్యాక్ నెక్ డీపు 1 ఇంచ్ డ్రా చేసుకొని కర్వ్గా నెక్ డ్రా చేసుకొని కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రంట్ అండి. ఎక్కడి నుండి మార్క్ చేస్తున్నానో అక్కడ నుండి కట్ చేస్తున్నాను.
ఇప్పుడు బ్యాక్ షోల్డర్ పెట్టుకొని ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను. లేదు అనంటే ఈ విధంగా మెజర్ చేసుకొని కూడా మార్క్ చేసుకోవచ్చు. ఏ విధంగా అయినా నడిచిపోతుంది. ఇప్పుడు అక్కడ నుండి 3.25 ఇంచెస్ డీప్ మార్క్ చేసుకొని అక్కడ షేప్ ఇవ్వాలి. ఫ్రంట్ నెక్ ఇంకోసారి చెక్ చేసుకుంటున్నానండి. షోల్డర్ ఈక్వల్గా ఉండాలి, ఎక్కువ తక్కువలు ఉండొద్దు అనేసి. పర్ఫెక్ట్గా వచ్చింది. కట్ చేసుకుందాము. ఫ్రంట్ ఓపెన్ ఉంది కాబట్టి ఫ్రంట్ పోర్షన్ కట్ చేసుకుంటున్నాను. ఇది బ్యాక్. ఇలా ఫ్రంట్ పెట్టుకొని మనము షోల్డర్ సైడ్స్ కుట్టేసుకుందాము. మనం ఎంత మార్జిన్ పెట్టుకొని నేనైతే 1/2 ఇంచ్ మార్జిన్ పెట్టుకొని షోల్డర్ సైడ్కి 1.5 ఇంచ్ పెట్టుకున్నాను. అది కుట్టేసుకుంటాను. ఇదిగోండి ఈ విధంగా కుట్టుకున్నాను. మనం అంబ్రెల్లా కోసం అని కట్ చేసిన పోర్షన్ని ఇలా పెట్టుకొని కుట్టేసుకుందాము. చూడండి కుట్టుకున్నాను నేను. ఎక్కడైతే ఓపెన్ ఉందో అది ఫ్రంట్కి రావాలి. ఆ విధంగా కుట్టుకోవాలి అన్నమాట. ఇప్పుడు నేను ఇది 3 ఇంచెస్ పట్టీలు కట్ చేసుకొని 1 ఇంచ్కి ఫోల్డ్ చేసుకొని ఇలా పట్టీలను తయారు చేసుకున్నాను. 2 పట్టీలను ఎంత ఉందో మన కుర్తీ లెంత్ ఓపెనింగ్లో అంత మెజర్ చేసుకొని ఇలా కట్ చేసి ప్రెస్ చేసుకున్నాను. ఈ విధంగా మనము 1/2 ఇంచ్ లోపల పెట్టేసి ఫ్రంట్ని కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ కుట్టుకున్నాను. పట్టీలను కూడా అటాచ్ చేశాను. ఇది నెక్. కాలర్ కోసమని మెజర్ చేసుకుందాము. 8.5 ఇంచెస్ వస్తుంది. నేను కొద్దిగా ఇది లూజ్గా ఉంది కదా, అందుకని నెక్ కూడా లూజ్ చేద్దామని 1/2 ఇంచ్ పెద్దగా చేస్తున్నాను నెక్ని. ఈ విధంగా డ్రా చేసి కట్ చేసుకుంటున్నాను. ఒరిజినల్గా అదే పర్ఫెక్ట్ అండి. ఇది కొద్దిగా లూజ్గా ఉంటుంది. నాకు ఈ విధంగా ట్రై చేయాలనుకున్నాను కాబట్టి ఈ విధంగా కుట్టుతున్నాను. 1/4 to 10 ఇంచెస్ వచ్చింది. 4 ఇంచెస్ లెంత్ 10.25 ఇంచెస్. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. కాలర్ 3.5 ఇంచెస్ కాలర్ రెడీ చేసుకుంటున్నాను. మార్క్ చేసుకొని మనము స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. 1/2 ఇంచ్ తక్కువ 3.5 ఇంచెస్ నాది, అందుకని 1/2 ఇంచ్ తక్కువ చేసుకొని ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుందాము. ఆ తర్వాత కింది నుండి 1.25 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. షర్ట్ కాలర్ లాగా కుట్టాలనుకుంటున్నాను, అందుకని ఆ మోడల్లోనే కట్ చేసుకుంటున్నాను. ఇది కూడా స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి లైన్. ఇప్పుడు 1/4 to 10 పైన లైన్ పైన మార్క్ చేసుకొని ఆ తర్వాత 1 ఇంచ్ ఇంకో మార్క్ చేసుకుంటున్నాను లోపలికి.
పైన 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను. ఇక్కడ కూడా 9.75 ఇంచెస్ పైన మార్క్ చేసుకొని ఈ విధంగా షేప్ ఇస్తున్నాను. పైన కూడా ఎక్కడైతే 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేశానో అక్కడ నుండి ఈ విధంగా కర్వ్గా డ్రా చేసుకోవాలి. మనం ఎక్కడైతే 1 ఇంచ్ లోపల మార్క్ చేసామో అక్కడ నుండి పైన దాని పైకి ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకుందాము. ఈ వీడియోలో కాలర్ అటాచ్ చేసేంత వరకు చూపిస్తున్నాను, లెంతీ ఎక్కువైపోతుంది వీడియోది. నెక్స్ట్ వీడియోలో స్లీవ్స్ కటింగ్, ఆ తర్వాత స్లీవ్స్ అటాచ్ చేయడం చూద్దామండి. ఆ వీడియోలో కవర్ చేస్తాను. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయండి, షేర్ చేయండి మీకు వీడియో నచ్చినట్టయితే. ఇది కాలర్, దీన్ని క్లాత్ పైన అటాచ్ చేసుకుందాము. ఈ విధంగా ప్రెస్ చేస్తే అది అతుక్కుంటుంది క్యాన్వాస్ పేపర్ కాబట్టి ఇలా పెట్టుకొని 3 సైడ్ నుండి కుట్టేసుకోవాలండి. ఒక సైడ్ మాత్రం ఫోల్డ్ చేసుకున్నాను, అది ఓపెన్ ఉంటుంది, అది అటాచ్ చేయడానికి కుర్తీలో. ఈ విధంగా కుట్టుకున్నాక రివర్స్ చేసుకుంటే ఇలా అవుతుంది. దాన్ని ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కుర్తీలోకి అటాచ్ చేసుకుందాము. రైట్ టు రైట్ పెట్టి ఇలా కుర్తీలో అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఆ తర్వాత మనం ఎక్కడైతే 1 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకున్నామో అక్కడ ఒక టిప్ వేసుకుంటాను. అక్కడ నుండి ఫోల్డ్ చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉండడానికి కోసమని ఈ విధంగా కుట్టుకున్నానండి. కుర్తీ కింది సైడు ఫోల్డ్ చేసి కుట్టుకుందాము. ఆ తర్వాత 13 ఇంచెస్ నేను ఓపెన్ ఉంచుతున్నాను, అక్కడ మార్క్ చేసుకుంటున్నాను. మనకు కావాలనుకుంటే మనం బటన్ లూప్ కూడా తయారు చేసుకోవచ్చు, కానీ నాకు అది ఓపెన్ ఉంచేది ఉంది కానీ బటన్స్ పెట్టుకునేది లేదు. అందుకని నేను ఒకదానిపైన ఒకటి ఓవర్లాప్ చేసి కుట్టుకుంటున్నాను. పైనుండి నెక్ దగ్గర 8 ఇంచెస్ వరకు ఓపెన్ ఉంచుకొని కింద 13 ఇంచెస్ ఓపెన్ ఉంచి మిగిలిన పోర్షన్ని కుట్టేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.